దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు కొత్త విధానం వచ్చే నెల 2 నుంచి అమలు. ఇంకా స్లాట్ బుకింగ్ సబ్ రిజిస్టర్ రమణ వెల్లడి. నంద్యాల ప్రభుత్వ ఆదేశాల మేరకు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉగాది పండుగ రోజు విధులు నిర్వహించిన అధికారులు ఈ సందర్భంగా ఉగాది రంజాన్ పండుగ రోజున రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిగా భావిస్తారని, అందుకోసం ఉగాది రంజాన్ పండుగ రోజు రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేస్తున్నామని సబ్ రిజిస్టర్ గోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దస్తావేజుల రిజిస్ట్రేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్లాట్ బుకింగ్, ఆన్లైన్ క్యూ మేనేజ్మెంట్ విధానం అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు జిల్లా రిజిస్టర్ కార్యాలయానికి ఆదేశాలు అందాయి. ఏప్రిల్ 2వ తేదీ నుంచి తొలుత జిల్లా రిజిస్టర్ కార్యాలయంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ విధానాన్ని ప్రారంభించి దశల వారీగా జిల్లా అంతటా అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు దస్తావేజులను సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతి అమల్లో ఉంది. ఈ విధానంలో ఉదయం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్తే సాయంత్రానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందో లేదో తెలియని పరిస్థితి. రిజిస్ట్రేషన్ ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. స్లాట్ బుకింగ్ చేసినప్పుడు వచ్చే సమయం ప్రకారం సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకునే వ్యక్తులు హాజరైతే సరిపోతుందని తెలిపారు. నంద్యాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. నా పేరు ఎంఏ గోపాలరావు. నేను సీనియర్ అసిస్టెంట్ నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. ఇవాళ ఉగాది, రేపు రంజాన్ 2 రోజులు కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మీకు కావాల్సిన సేవలు ఉపయోగించడానికై గవర్నమెంట్ వారు నిర్దేశించిన 2 రోజులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పట్టణ ప్రజలకు కోరడమైనది. మళ్ళీ 2వ తారీఖు నుంచి, వచ్చే నెల 2వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్స్గా కొత్త శ్రీకారం చుట్టబోతున్నారు. సో దాన్ని కూడా ఉపయోగించుకొని టైం తొందరగా అయిపోగొట్టుకోవడానికి సహకరించబడుతుందని తెలియజేస్తుంది.